ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మానస వ్లాగ్స్ తెలుగు. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారో తప్పకుండా కామెంట్ చేసేయండి. దివాళీకి అయితే ఇంటికి వచ్చాము. ఇంటికి వచ్చిన తర్వాత 20 డేస్ అయితే ఉండి ఫైనల్గా ఈ రోజు అయితే ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాము. అంటే తిరిగి మళ్ళీ గుజరాత్ అయితే వెళ్ళిపోతున్నాము. అయితే నేను ఈ జర్నీ వీడియో అయితే నేను ఏం తీయలేదండి. ఎందుకంటే ఏమో స్టార్ట్ చేశాను, కాకపోతే అంత ఇంట్రెస్ట్ లేదు, ఇంకా అందుకే నేను తీయలేదనమాట. ఎందుకంటే మన ఛానల్లో వీడియోస్ అంతంత మాత్రమే వెళ్తున్నాయి, అసలు యూసే పోవట్లేదు. సో అందుకని ఇంకా ఆ రోజు చాలా డిస్టర్బ్గా అలాగా ఇంకేంటి వెళ్ళట్లేదు అని చెప్పేసి అలా ఫీల్ అవుతూ ఉన్నాను అనమాట. ఇంక వీడియో అయితే ఏమీ తీయలేదు, ఓన్లీ రైల్వే స్టేషన్లోనే తీసాను అనమాట. ఇంకా మేము నోములైన్ నెక్స్ట్ డే అయితే స్టార్ట్ అయ్యాము. అంటే November 5 అయితే నోములు అయితే అయినాయండి. ఇంకా November 6 అయితే అంటే నెక్స్ట్ డే మేము స్టార్ట్ అయ్యామన్నమాట. ఇంకా చెప్పాను కదా, ఇంక వీడియో అయితే ఏమీ తీయలేదు. నిన్న అంటే ఇంకా గుజరాత్ వచ్చిన తర్వాత కూడా నేను ఇంక వీడియో అయితే ఏమీ షూట్ చేయలేదు అనమాట. ఎందుకంటే ఆల్రెడీ ఇంటికాడ వీడియోస్ ఉన్నాయి కాబట్టి ఇంక వీడియో అయితే ఏమీ తీయలేదు. సో నిన్నైతే వీడియో అయితే షూట్ చేశాను, ఫ్రైడే కదా. సో ఆ వీడియో అయితే ఇందులో అయితే కంటిన్యూ చేస్తాను. సో ఇక్కడ వరకునే నా జర్నీ వీడియో. చాలా రోజుల తర్వాత అయితే గుజరాతీ వీడియోస్ అయితే వచ్చేస్తాయి, మిస్ కాకుండా చూడండి. ఫస్ట్ టైం చూస్తుంటే మాత్రం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని, వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా ఒక లైక్ అయితే ఇచ్చేయండి. లైక్ ఇస్తే కొంతమందికి మన వీడియో అయితే షేర్ అవుతుంది అనమాట. అలాగే హైక్ బటన్ కూడా క్లిక్ చేశారనుకోండి, ఆ హైక్ బటన్ క్లిక్ చేసిన వలన ఇంకొంతమందికి కూడా మన వీడియో అయితే షేర్ అవుతుంది అనమాట. సో అది ఈ కాడ నుంచి అయితే మళ్ళీ గుజరాత్లో ఉన్న వీడియోస్ అయితే వస్తాయండి. సో మీరు ఎవరైనా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో చూసి ఎలా ఉన్నదన్నది కూడా తప్పకుండా కామెంట్ చేయండి. లేకపోతే మీకు ఎలాంటి వీడియోస్ కావాలన్నది కూడా కామెంట్ చేయండి. నేను అలాంటి వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను. సో అయితే ఇంకా ఫైనల్గా ఇంకా గుజరాత్ అయితే వచ్చేసాము. సో వచ్చిన తర్వాత ఈ రోజు అయితే నేను వీడియో అయితే తీస్తున్నాను అనమాట. సో వచ్చిన కానీ వీడియో అయితే తీయలేదు, నిన్న ఫ్రైడే కదా. సో నిన్న నుంచి అయితే వీడియో అయితే స్టార్ట్ చేశాను అనమాట. సో ఫ్రైడే ఇంక సాటర్డే అంటే నేను ఇంకా పూజ అయితే చేసుకుంటాను. ఇంకా ఫ్రైడే అయితే పూజ అయితే అయిపోయింది. ఇది చాకోలు అనమాట, అంటే బొగ్గు. మొన్న సో పూజ స్టోర్కి వెళ్ళినప్పుడు చూశాను. సో సరేలే నా దగ్గర సాంబ్రాణి ఉంది కదా అని చెప్పేసి తీసుకున్నాను అనమాట. అయితే ఇది మనకి లోన ఇలాగ సర్కిల్ కింద అయితే ఉంటుందండి. అయితే అది వెలిగిస్తే చాలా తొందరగా వెలిగిపోతుంది అనమాట. నేను ఫస్ట్ టైం వెలిగించాను, అది వెలిగిందో లేదో అని చెప్పేసి మళ్ళీ పట్టుకొని చూసాను, నా చెయ్యే కాలిపోయింది అనమాట. అది మనకి ఇలా వెలిగించగానే ఒక మెరుపులాగా వస్తుందండి. చూడండి అక్కడ చిటపటలాడుతూ వస్తుంది కదా, అదంతా సర్కిల్ అంతా అయిన తర్వాత అప్పుడు మనకి బొగ్గు అయితే రెడీ అయిపోతుంది అనమాట. ఇక్కడ నా చెయ్యి కూడా కాలింది, అది ఎలా వెలిగించాలో కూడా నాకు తెలియలేదు. సో అందుకే ఇంకోటి చూడండి ఇలా చిట్టపట్లాడుతూ మొత్తం వెలిగిందో, ఆ తర్వాత అయితే అది బొగ్గు కింద అయితే రెడీ అయిపోయింది అనమాట. ఇంకా దానిపైన అయితే నేను సాంబ్రాణి అయితే వేశాను. యాక్చువల్లీ సాంబ్రాణి కడ్డీ అయితే ఉన్నది నా దగ్గర. సరేలే ఇది మొన్న ఇన్స్టాగ్రామ్లో చూశాను అనమాట. అది ఎలా వెలిగించాలో తెలియదు కానీ చూశాను. సరేలే మన దగ్గర సాంబ్రాణి ఉంది కదని చెప్పేసి తీసుకొచ్చాను అనమాట. సాంబ్రాణి వేస్తే ఆ స్మెల్లే మంచి డిఫరెంట్గా వస్తుంది కదండి, బాగుంటుంది. ఇంటి నిండాని మంచి పాజిటివ్ ఎనర్జీ కింద అయితే ఉంటుంది. సో అందుకే ఇంక ఈ రోజైతే నేను సాంబ్రాణి అయితే వేశాను. అయితే అది అంతా అయిపోయిన తర్వాత లాస్ట్కి అది బూడిద కింద అయితే అయిపోతుందండి, అలా బొగ్గులు అయితే ఉండట్లేదు అనమాట. సో ఇంక అలా ఇంటి నిండా అయితే వేసేసాను. నా రొటీన్ అయితే ఎలా ఉంటుందన్న చూపిస్తాను. అయితే నేను వచ్చిన కాంచి నా రొటీన్ అయితే చాలా మారిపోయిందనమాట. టైం తెలియట్లేదు. సో ఎందుకు ఏంటి ఎలా అన్నది కూడా చూపిస్తాను. అయితే దంచుకునేది ఉన్నది నా దగ్గర, రోల్ ఉంది కదా, రోల్ది కింద పడిపోయింది అనమాట. కింద పడిపోయి పైదైతే ఇరిగిపోయింది. అది నేనే పాడేశానంటే మొన్న పన్నీర్ పాలు ఎక్కువ ఇరిగిపోయి అని చెప్పేసి పన్నీర్ అయితే చేశాను. దాని మీద వెయిట్ ఉండడానికి ఇది అయితే పెట్టాను అనమాట. అది ఏమైంది, బల్ల నుంచి కిందకైతే పడిపోయి పైదైతే ఇరిగిపోయింది అనమాట. ఇంకా దాన్ని అలాగోలాగా యూజ్ చేస్తూ ఉన్నాను. ఇంకా ఆ సాంబ్రాణి అయితే బాగా గెడ్ల కింద అయితే కట్టేసి ఉన్నదండి. సో అందుకే అది కొంచెం దంచాను అనమాట, పొడి కింద ఉంటుందని చెప్పేసి.
ఇంకా తర్వాత పూజ అయితే అయిపోయింది. ఇంక తర్వాత బ్రేక్ఫాస్ట్ అయితే ప్రిపేర్ చేస్తాను. ఇంకా బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేస్తాను, ఇంకా లంచ్ కూడా ప్రిపేర్ చేసేస్తున్నాను అనమాట. ఎందుకంటే తర్వాత 10 అయినప్పటికీ బయటికి వెళ్ళి పని ఉందన్నమాట. సో అందుకే ఇంక త్వరగా అయితే పని చేసుకుంటున్నాను. ఈరోజు లంచ్కి ఏం చేస్తున్నానన్నది చెప్తాను. సో ఇప్పుడైతే నేను వాయుకుడుం అయితే వేస్తున్నానండి. సో మార్నింగే బ్రేక్ఫాస్ట్ అయితే పిల్లలకి వేసేసాను అనమాట. వాళ్ళు తినేసి స్కూల్కి అయితే వెళ్ళిపోయారు. వాళ్ళకు కూడా వాయుకుడుమే వేశాను. ఇంకా మళ్ళీ ఇప్పుడు మా కోసం అయితే వేస్తున్నాను. ఇంకా మా హస్బెండ్కి అయితే వాయుకుడుం వేస్తున్నాను. ఇందులోనే ఏంటంటే మనకి 2 వాయుకుడుమ్స్ అయితే వస్తాయండి. అంటే వాయుకుడుం వేసే ప్లేట్లు వస్తాయి అన్నమాట. అలాగే ఒక ఇడ్లీ రేక్ అయితే వస్తుంది. ఇంకా మా హస్బెండ్కి అయితే ఇలా వాయుకుడుం వేసేసి నాకైతే ఒక రేక్ ఇడ్లీ అయితే పెట్టుకున్నాను అనమాట. సో ఇంకా అవైతే నా చున్నీ ఉన్నదనమాట. చున్నీ చిరిగిపోయింది. ఇంకా అట్లా శుభ్రంగా వాష్ చేసి ఒక ముక్కేమో దేవుడి దగ్గర యూజ్ చేసుకుంటున్నాను. ఇంకోటి వచ్చేసి ఇంకండి ఇలాంటి ఎట్లకన్నా మనకి యూజ్ చేసుకోవడానికి ఉంటుంది కదా అని చెప్పేసి ఉంచాను అనమాట. ఇంకా అందులో వాయుకుడం అయితే వేసేసాను. ఇంకా పైన కూడా ఒక ఇడ్లీ రేకు ఉంటుంది కదా, సో దాంతో ఇడ్లీ కూడా పెట్టేశాను. ఇప్పుడైతే ఈరోజు లంచ్కి వచ్చేసి ఏంటంటే పప్పు ఆనంగా అయితే వండుతున్నాను. అలాగే కంద ఫ్రై అయితే చేస్తున్నానండి. అంటే మనకి చేపల ఫ్రై ఎలా చేస్తారు సేమ్ అదే స్టైల్లో నేను కంద ఫ్రై అయితే చేశాను అనమాట. అయితే కంద నేను ఎప్పుడు ఫ్రై చేయలేదు, ఎప్పుడు పులుసే పెడతాను. కాకపోతే మా హస్బెండ్ పులుసులు పెడుతుంటే తినట్లేదు. మొన్న చామదుంపల పులుసు అయితే పెట్టారండి. అది 2 days కూడా నేనే వేసుకున్నాను అనమాట. మా హస్బెండ్ వద్దు నాకు అని చెప్పేసి అన్నారు. ఇంక మళ్ళీ కంద పులుసు పెట్టినా ఇంక నేనే తినాలని చెప్పేసి ఇంకా పప్పులోకి ఫ్రై బాగుంటుంది కదని చెప్పేసి కంద ఫ్రై అయితే పెట్టాను అనమాట. సో రెసిపీ అయితే మిస్ చేసుకోకండి, చాలా బాగుంటుంది రెసిపీ అయితేని. ఇప్పుడైతే పప్పు అయితే కుక్కర్లో వేసుకున్నాను. కుక్కర్ ఒకటి తీసుకోవాలండి. మొన్న అమ్మ దగ్గర ఉన్నది అన్నది కుక్కరు, తెద్దాం అనుకున్నాను కానీ నాకు స్పేసే లేదు తెచ్చుకోవడానికి. ఇంక అందుకే నేను కుక్కర్ కూడా తేలేదనమాట. చిన్నది ఒకటి తీసుకోవాలండి, బాగా చిన్నది తీసుకోవాలి ఒకటి, స్టీల్ కుక్కరు. బాగా మనకి కొంచెం కొంచెం వండుకున్నప్పుడు బాగుంటుంది కదా, సో అలా తీసుకోవాలనుకుంటున్నాను. ఎప్పటి నుంచో కుక్కర్ తీసుకుందాం అనుకున్నాను కానీ మనం తీసుకుంటానంటే మా అమ్మ నా దగ్గర ఉందని చెప్పేసి అన్నది. ఇంక వెళ్తాం కదా, వెళ్ళి వచ్చినప్పుడు తెచ్చుకుందామా అంటే నాకు ఇంకా ఒకే బ్యాగ్ తోటి అయితే వచ్చేసాను అనమాట. నేను ఇంక వేరే ఎక్స్ట్రా లగేజ్ ఏం తెచ్చుకోలేదు ఈసారి అయితే. కరివేపాకు ఒక్కటే తెచ్చుకున్నాను నేను, ఇంకా తప్ప ఇంకా అంత మించి ఏమీ తెచ్చుకోలేదన్నమాట. ఇంక ఇప్పుడైతే ఇంకా పప్పు ఆల్రెడీ నానబెట్టుకున్నాను కదా, ఇంకా అందులోకి ఆనపకాయ వేసేసి ఇంకా ఉల్లిపాయ వేసేసి ఇంకా కారం పసుపు అయితే వేసాను. నా దగ్గర పచ్చిమిర్చి లేవన్నమాట. నేను పచ్చిమిర్చి లేకుండా వండాను, కాకపోతే ఇంక మళ్ళీ వెళ్ళి తెచ్చి వండి అంత టైం లేదని చెప్పేసి ఇంకొంచెం కారం ఎక్కువ వేసేసి స్టవ్ మీద అయితే పెట్టేశాను. ఇదిగోండి కంద అనమాట ఇది. అంటే మేము తెచ్చి చాలా రోజులు అయిపోయింది. ఇక్కడ తెలుగు అక్క వాళ్ళు అయితే కలిసారు అన్నాను కదండి, వాళ్ళని కూడా చూపిస్తాను ఈ వీడియోలోని. మొత్తం 4 తెలుగు వాళ్ళు అయితే కలిసామండి. ఒక ఆమె అయితే తమిళనాడు అనమాట. కన్మ వాళ్ళందరూ తెలుగు వాళ్ళే, తమిళనాడు కూడా తెలుగు మాట్లాడుతుంది అనమాట. సో ఇంక మేమందరం కలిపి అయితే మేము పాదరా మార్కెట్కి అయితే వెళ్ళి వెజిటేబుల్స్ అయితే తీసుకొని వచ్చాము. మనం ఎప్పుడో 10 రోజుల క్రితం అయితే వెళ్ళాము. ఇంకా నేను వండలేదనమాట, ఇప్పుడైతే వండుతున్నాను. నా దగ్గర చాకులు 4 ఎన్నో ఉన్నాయండి, అసలు ఒక్కటి కూడా పొదలలేదనమాట. మొన్న డీమార్ట్కి వెళ్ళినప్పుడు ఇది మొత్తం 3 అయితే వచ్చినాయి సెట్టు, అదైతే తీసుకున్నాను. ఇది చికెన్ కట్ చేయడానికి కట్ట బాగుంటుంది కదా అని చెప్పేసి పెద్దది వచ్చేలా అయితే తీసుకున్నాను. సో మొన్న మా అబ్బాయి ఏం చేశాడు, అందులో ఉన్న చాకులు తీసేద్దామని చెప్పేసి చాకు పట్టుకుని లాగేశాడండి. ఆ ఎదర కోసిపోయిందనమాట. అసలు ఆ చాకు నాకే కట్ చేసినప్పుడు ఒకేసారి గోరు మీద పడి గోరే కట్ అయింది. అంత షార్ప్గా ఉన్నాయన్నమాట ఇవి. సో ఇంకా అలా జాగ్రత్తగా కోసేసి మళ్ళీ బాగా కడిగేసి తుడిసేసి ఇంకా అదే దాంట్లో పెట్టేసి లాన్ పెట్టేశాను. ఇలా స్లైసెస్ కింద అయితే కట్ చేసుకున్నానండి. ఇప్పుడు దీనికి మసాలా ఏమేమి వేసానని చూపిస్తాను. సో ఇందులో అయితే నేను శనగపిండి అయితే తీసుకున్నాను. శనగపిండి, గరం మసాలా, సాల్ట్, పసుపు, ఇంకా కరివేపాకు, కస్తూరి మేతి అయితే వేసుకున్నాను. మీరు కావాలంటే ధనియాల పొడి, జీలకర్ర పొడి ఇవి కూడా వేసుకోవచ్చు. సో నా దగ్గర లేవయ్యి అందుకే వేయట్లేదు అనమాట. సో ఇది ఏంటంటే కొంచెం కొంచెం వాటర్ వేసి మిక్స్ చేసుకోవాలి. అయితే ఇక్కడ నేను అల్లం వెల్లిపాయ పేస్ట్ వేయడం మర్చిపోయాను అనమాట. అది ఒక స్పూన్ కూడా వేసేసుకుని ఇలా మనకి బాగా మిక్స్ చేసుకోవాలి. సో మనకి వాటర్ ఎక్కువ అవ్వకూడదండి, కొంచెం కొంచెం వేసుకోవాలన్నమాట. సో ఇక్కడైతే నేను ఇంకా కంద ముక్కలు కట్ చేశాను కదా, ఇంక దానికైతే మొత్తం అంతా అప్లై చేసుకుంటున్నాను. సో ఇప్పుడైతే ఫ్రై చేయట్లేదు, బయటకి వెళ్ళి వచ్చిన తర్వాత ఫ్రై చేస్తారనమాట. సో ఇలా మిక్స్ చేసుకుని పక్కన పెట్టేసుకున్నాను. అయితే నేను ఇది ఫస్ట్ టైం చేశాను కంద ఫ్రై, కాకపోతే టేస్ట్ మాత్రం చాలా బాగున్నదండి. అసలు ఎంత బాగున్నదంటే చారుకి పప్పు చారుకి కాంబినేషన్ చాలా బాగుంటుంది. మామూలుగా చిన్న చిన్న ముక్కలు కూడా కట్ చేసి పెట్టుకోవచ్చు, కాకపోతే నేను ఇలా స్లైసెస్ కింద ఉంటుంది కదా అని చెప్పేసి ఇంకా అలా అయితే చేశాను అనమాట.
సో ఇంకా ఇవన్నీ ఉడికి ఇడ్లీ ఉడికి లోపల ఇన్ని పనులు అయితే చేసుకున్నాను. ఇంకా వాయికుడం అయితే అయిపోయింది. ఇంక నేను చట్నీ వచ్చేసి ఏంటంటే టమాటో వేపిన శనగపప్పు వేసి అయితే చట్నీ అయితే చేశాననమాట. వరకు వాయుకోవడానికి అయితేనండి ఒక దాకకి పైన క్లాత్ కట్టి, అంటే దాగలో కొన్ని నీళ్ళు వేసి దాకకి పైన క్లాత్ కట్టి దానిపైన ఈ పిండి వేసి మూత పెట్టి చేసేవారు అనమాట పొయ్యి మీద. ఇప్పుడైతే ఇట్లకి ఇలా గిన్నెలు అయితే వచ్చేసినాయి, కానీ అప్పుడైతే దాకకి క్లాత్ చుట్టూ అయితే చేసేవారు. సో ఇంక అలా మా హస్బెండ్కి అయితే ఇచ్చేసాను. ఇంక ఇడ్లీ అయితే నేను లాస్ట్ కొంచెం మిగిలిన పిండితో అయితే ఇంక అలా వేసాను. సో చేత్తో తీసాను కానీ రావట్లేదని చెప్పేసి మళ్ళీ గరిటె అయితే తీసేసాను అనమాట. నేనండి ఇడ్లీలో చట్నీ నంచుకుంటానో చట్నీలో ఇడ్లీ నంచుకుంటానో తెలియదు అనమాట. అంతలా చట్నీ అయితే తింటాను నేను. నాకు ఇడ్లీ ఎందుకో ఇడ్లీ ముక్క తీసుకుని కొంచెం చట్నీ తీసుకుని అదంతా మిక్స్ చేసుకుని తినటం ఇష్టం అనమాట. అంటే కొంతమందికి ఇష్టం ఉండదు అనుకోండి, నాకు అలా ఇష్టం. ఎందుకంటే ఎక్కువ చట్నీ తినడానికి ఉంటుంది అనమాట అలాగా. సో ఎక్కడ ఇడ్లీది అంటే ఇడ్లీ వైట్ కనిపించకుండా మొత్తం అంతా కలిపేసుకుంటాను అనమాట. ఇంకా అలా బ్రేక్ఫాస్ట్ అయితే అయిపోయింది. ఇంక పప్పు కూడా ఉడికిపోయింది. ఇంక అందులో చింతపండు పులుసు వేసి స్టవ్ మీద అయితే పెట్టాను. ఇంక తాలింపు పెట్టాలన్నమాట. అయితే ఇంక ముందు రోజు నేను బట్టలు అంటే కర్టెన్స్ ఇవన్నీ తీసేసాను. ఇక అన్నీ వాష్ చేద్దామని చెప్పేసి. సో అవన్నీ ఆరిపోయినాయి అనమాట. ఇంకా అవైతే హాల్లో అయితే పెట్టేశాను ఫస్ట్. అయితే ఇక్కడ చలి అండి చాలా ఎక్కువ ఉంటుంది. యాక్చువల్లీ మేము వచ్చినప్పటి నుంచి బాగా ఎక్కువ ఉందన్నమాట చలి. ఇంక ఇంట్లో కూడా చాలా చల్లగా ఉంటుంది. అసలు మేము ఫ్యాన్ వేసుకునే పడుకోవట్లేదు. ఫ్యాన్ వేస్తుంటే బాగా చలి పెట్టేస్తుంది, ఫ్యాన్ లేకపోతుంటేనే బాగుందనమాట. సో దోమలు ఏమీ లేవు కాబట్టి ప్రస్తుతానికి ఫ్యాన్ కూడా వేసుకుంటలేదు అనమాట. అంత చల్లగా ఉంది మాకైతే ఇక్కడ. ఇంకందుకే హాల్లో కింద ఇంక చాప అయితే వేస్తున్నాను. ఇంకా మనకి పిల్లల గట్ట హోంవర్క్స్ గట్ట రాసుకుంటారు కదా అని చెప్పేసి ఇంక అలాగా అక్కడ చాప అయితే వేసేసి ఇంక మ్యాట్స్ గట్ట ఇవన్నీ ఉతికాను అనమాట, డోర్ మ్యాట్లో గట్టని. సో అవన్నీ కూడా అక్కడే వేసేసాను. ఇంకా బెడ్రూమ్లో కూడా విండోకి తీసేసాను. ఇంకా అది కూడా పెట్టేస్తున్నాను అనమాట. ఈ బెడ్షీట్ అండి ఈ బెడ్కి వేస్తే మాత్రం చాలా నిండుగా చాలా బాగా అనిపిస్తుంది అనమాట. అంటే అది లైట్ కలర్లో ఉన్నది చాలా బాగా కనిపిస్తుంది బెడ్ మీద అయితేనే. ఇది నేను మీషోలోనే తీసుకున్నాను. నాకు ఒక 400 ఎంతో పడిందేమో. కానీ క్లాత్ మాత్రం అసలు పలచగా లేదండి. అదంతా కాటన్ క్లాత్ అనమాట. చాలా బాగుంది అయితేని. ఇంక ఈ బెడ్ కూడా ఒకసారి మొత్తం అంతా ఇంక దులిపేసి ఇంక బెడ్ అంతా సరి చేస్తున్నాను అనమాట. సో ఇంకా ఆ తర్వాత అయితే ఇంక బయటకు అయితే వెళ్ళాము. ఎక్కడికంటే ఇప్పుడు తెలుగు అక్కలు ఉన్నారన్నాను కదా. సో వాళ్ళైతే కార్ అయితే నేర్చుకుంటున్నారండి. అంటే మా హస్బెండ్ వాళ్ళ ఆఫీస్ పైన ఒక ఆయన నేర్పిస్తారనమాట. చాలామంది అయితే వస్తారు వాళ్ళ దగ్గరికి. సో అక్కలు కూడా నేర్చుకుంటానన్నారు. ఇంకా అక్కలు కూడా అయితే నేను రోజు వస్తూ ఉన్నాను అనమాట. ఈవిడేన్ అనమాట. అయితే నాకు ఎవ్వరో తెలీదు. ఆ రోజు అలా వెళ్తా వచ్చి మాట్లాడింది. అంతే ఎంత క్లోజ్ అయిపోయామంటే నేను యాక్చువల్లీ ఎవరితో అంత క్లోజ్ అవ్వనండి. ఏదో వాళ్ళు పలకరిస్తే నేను పలకరించానా నేను మాట్లాడానా అంతవరకే. కానీ ఈ అక్కలతో అయితే ఎంత క్లోజ్ అయిపోయామంటే రోజుకు ఒకసారైనా సరే ఫోన్ ఖచ్చితంగా చేసుకుంటాము, లేకపోతే ఒకసారైనా ఖచ్చితంగా కలుస్తాం అనమాట. నేను ఇన్ని రోజులు వీడియో తీయలేదు కానీ ఇన్ని రోజులు ఎన్నిసార్లు కలిసాము. అంటే మేము అంటే ఈ కార్ డ్రైవింగ్ నేర్చుకోవడానికి వచ్చారు కదా, ఇంకా వాళ్ళతో పాటు నేను కూడా వెళ్తానమాట. సో ఈ తర్వాత నుంచి అయితే ఇంకొక ఆవిడ తమిళావిడ అన్నాను కదండి. సో ఆవిడ కూడా వచ్చిందనమాట. సో ఇంకా వాళ్ళందరూ కలిపి కార్ అయితే నేర్చుకుంటున్నారు. నేను కూడా నేర్చుకుంటున్నాను. అయితే ఈయన దగ్గర కాదు, మా ఆయన దగ్గర అయితే నేర్చుకుంటున్నాను అనమాట. అంటే ఏదో వారానికి ఒకసారో 2 సార్లునండి. మా ఆయనకైతే ఖాళీ ఉండక నాకు నేర్పించట్లేదు. ఆయన ఏమో చీకటిగా వస్తున్నారు. నాకు ఆ టైంని వెళ్ళాలేమో భయం వేస్తుంది అనమాట. నేను చీకట్లో తోలనని చెప్పేసి ఏమో అప్పుడు నేను అంటా ఉన్నాను. ఎదురు బండ్లు వస్తే లైటింగ్ పడుతుంది కదండి, అప్పుడు మనం ఎందులో పెడుతున్నాం కూడా తెలియట్లేదు అనమాట బండి. సో అందుకే నేను రాను ఎలుగున్నప్పుడే వస్తానని చెప్పేసి అంటా ఉన్నాను. ఇంక తర్వాత ఇంకోండి రోజు 10 అయినప్పటికైతే కార్ నేర్చుకోవడానికి దగ్గరికి అయితే వెళ్తామన్నమాట. ఇంకా మొత్తం 10 నుంచి 10:30 వరకు అయితే ఉంటుంది అనమాట. ఇంకా అలా అక్కడ టైంపాస్ అయితే చేస్తాము. అయితే ఇంకొక తెలుగు ఆవిడ అయితే ఉన్నదండి, వాళ్ళ అబ్బాయి బర్త్డే అనమాట ఈరోజు. సో మమ్మల్ని అయితే ఇన్వైట్ చేశారు. ఇంక మేము అందరం కలిపి అంటే మేము ముగ్గురం కలిపి గిఫ్ట్ అయితే తీసుకుందాం అనుకుంటున్నాము. ఇంక ముగ్గురు ఒకటే తీసుకున్నాం అనుకోండి, కొంచెం మంచిది తీసుకోవచ్చు కదా, కొంచెం కాస్ట్ ఎక్కువైనా సరే అని చెప్పేసి ఇంక మేము ముగ్గురం ఒకటే సెలెక్ట్ చేసుకుని ఇంకోండి ఇదైతే తీసుకున్నాం అనమాట. ఇక్కడ కనిపిస్తుంది కదా రెడ్ కలర్ది, అది అందులో ఏంటంటే వాటర్ బెలూన్స్ వేసి దాన్ని అందులో వేస్తే మనకి బుల్లెట్స్ కింద అయితే వస్తుందంటండి. సో అదైతే తీసుకున్నాము. సో బర్త్డే పార్టీకి అయితే వెళ్ళాము. అది నెక్స్ట్ వీడియోలో అయితే అప్లోడ్ చేస్తాను. ఇంకా తర్వాత ఇంటికి అయితే వచ్చాము. ఇంటికి వచ్చిన తర్వాత
ఇంక నేనైతే కంద ఫ్రై అయితే చేశానండి. యాక్చువల్లీ నా దగ్గర ఒక కొత్త వస్తువు అయితే తీసుకున్నాను. అంటే ఎప్పుడో తీసుకున్నాను ఊరెళ్ళక ముందు. అది ఏంటన్నది మీకు నెక్స్ట్ వీడియోలో అయితే చూపిస్తానండి. ఏం తీసుకున్నాను ఏంటన్నది. ఇక్కడైతే కంద ఫ్రై అయితే చేశాను. మనకి పెనంలో కొంచెం ఆయిల్ వేసుకుని అటు ఇటు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది అనమాట. కానీ చుక్క ఆయిల్ లేకుండా కూడా నేను చేశాను అనమాట. అది ఎలా చేశాను అనేది నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. సో అందులోనే కాకుండా కొంచెం ఆయిల్ వేసి కూడా ఇక్కడ ఫ్రై అయితే చేస్తున్నానండి. ఓ పక్కనైతే రైస్ అయితే పెట్టేశాను అనమాట. సో పప్పు అయితే ఆల్రెడీ ఇప్పుడు తాలింపు పెట్టేశాను. ఇంకా లంచ్కి అయితే అన్నీ రెడీ అయిపోయినాయి. ఇంకా పిల్లలు కూడా వచ్చేసారనమాట. అయితే వీళ్ళకి కొత్త షూ అయితే తీసుకున్నాము. షూ తీసుకున్నామని చెప్పేసి ఇంకా రాగానే ఆ పెట్టెలు అయితే పెడతా ఉన్నారనమాట. కొత్త షూ ఏమన్నా కొత్త ఉంటే ఒక 2-3 రోజులే, తర్వాత అటుపక్క ఇటుపక్కే గిత్తేస్తూ ఉంటారనమాట. వెన్నుకి కొంచెం హెయిర్ అయితే పెరిగిందండి. ఏదో చిన్న పిల్లకైతే వేస్తున్నాను. సో ఇదనమాట ఈరోజు వీడియో. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది ఏంటన్నది తప్పకుండా కామెంట్ చేయండి. ఈ కాడి నుంచి అయితే ఇంకా గుజరాత్లో అంటే ఇంకా నా డైలీ లైఫ్, నా లైఫ్లో ఎలా జరుగుతుంది ఏంటన్నది ఇంక ఈ కాడి నుంచి అయితే అప్లోడ్ చేస్తానన్నమాట. సో ఇది వీడియో. నచ్చితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్.